తరపున నాదెండ్ల మనోహర్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. పోర్ట్ ప్రాంతంలో అదనపు డస్ట్ సప్రెషన్ సిస్టమ్స్, రియల్ టైమ్ ఏరియా క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అలాగే గ్రీన్ బెల్ట్ను మెరుగుపరచాలని విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించడమైంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా విశాఖపట్నం పైన దృష్టి సారించి విశాఖపట్నాన్ని ఒక మోస్ట్ లివబుల్ సిటీగా మనం మార్చాలనే తపనతోటి అనేక సందర్భాల్లో సమీక్షలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. మొట్టమొదటి సమీక్ష ఆగస్టు 2024లో. అప్పటి నుంచి కూడా విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో, అంటే రెండో ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, అయితే ఎటువంటి వివరాలు వాటికి సంబంధించిన దానిపైన నేను గౌరవ సభ్యులకు దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో సరుకు రవాణా, వాహనాల కదలిక మరియు రహదారి ధూళి కారణంగా కొన్ని నెలల పాటు, అంటే ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సమస్య ఉంటుంది అధ్యక్ష, గాలి నాణ్యత క్షీణిస్తోంది. అందువల్ల ధూళి నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలనే అవసరం ఉంది అధ్యక్ష. 2024-25లో విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష, సోర్స్ అపార్ట్మెంట్ స్టడీ అని. దాని 2024-25లో ఇట్ ఇండికేట్స్ దట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డస్ట్ ఎమిషన్స్ ఫ్రమ్ ద పోర్ట్ may extend beyond 2 kilometers and recommended to increase efficiency of mechanical dust suppression systems, dry fog systems, proper traffic management and use of EV vehicles for improving air quality in the port area Adhiksha. And I wish to bring to the notice of the honorable member Adhiksha that air quality index Vishakhapatnamlo pratyekanga ఒక్కొక్క సందర్భాల్లో బాగా పూర్గా వెళ్తుంది అధ్యక్ష, చాలా సందర్భాల్లో మోడరేట్ వరకు వెళ్తుంది. ఒక సంవత్సరం కాలం మనం ఈ AQI లెవెల్స్ తెప్పించుకుంటే. సో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హ్యాస్ బీన్ మానిటరింగ్ అండ్ ఆల్సో హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ దీస్ ఏరియాస్ అధ్యక్ష. షో కాజ్ నోటీసెస్ వర్ ఇష్యూడ్ ఫర్ లెవీయింగ్ ఎన్వైరన్మెంటల్ కాంపెన్సేషన్ టు పోర్ట్ అండ్ ఇండస్ట్రీస్ ఫర్ నాన్ కంప్లయన్స్ అధ్యక్ష. ఈ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలోనే ఉన్న కొన్ని ఇండస్ట్రీస్కి ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి షో కాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ పీరియాడికల్ రివ్యూస్, Vishakhapatnam Port Authority has implemented dust control measures in a phased manner. Existing 444 sprinklers around stockpiles and roads, 14 fog cannons, 4 mechanical sweepers, 10 storage sheds, 25 water tankers, 8 tire washing facilities, high-rise wall towards the city interface and covered transportation in the existing green belt area appears to be insufficient to mitigate the air pollution in the port area, Adhiksha. అందుకనే అడిషనల్గా డైరెక్షన్స్ వర్ ఇష్యూడ్ టు ది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ టు టేక్ స్ట్రింజెంట్ మెజర్స్ టు మిటిగేట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇంప్రూవ్ ద ఎయిర్ క్వాలిటీ ఇన్ ద పోర్ట్ ఏరియా అధ్యక్ష. VPA ఆల్సో మానిటర్స్ ద పొల్యూషన్ కంట్రోల్ విత్ ఆల్మోస్ట్ 5 అడిషనల్ పర్సనల్స్ డెడికేటెడ్ స్పెసిఫికలీ ఫర్ దిస్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ అధ్యక్ష. Accordingly, the VPA has proposed to install 100 additional water sprinklers, 13 dry fog cannons, 8 truck tire washing facilities and 1 mechanical road sweeping machine and 2 pressurized water tankers Adhiksha. Installation of 3 additional real-time ambient air quality monitoring stations also in progress. I want to assure the member Adhiksha that the VPA has also proposed end-to-end mechanization as a long-term measure as a solution to this problem for multi-cargo and fertilizer handling, transition to green cargo handling practices, construction of wind barriers along the northern and eastern terminals. Coal stockpiles near habitations are proposed to be relocated from the habitation area అధ్యక్ష. చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు అక్కడ ఉన్న వాతావరణం గురించి ఎంతో ఆందోళనతోటి చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా దీని గురించి మనం గ్రీన్ బెల్ట్ మనం పెంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మనం సాధించాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఓడరేవు ప్రాంతంలో 33% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో ఆయన ప్రస్తుతం ఈ సీజన్లోనే ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని VPAని, అంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించడమైంది అధ్యక్ష. సమర్థవంతమైన ధూళి నివారణ చర్యలు అమలు కోసం పర్యవేక్షించడానికి మరియు విశాఖపట్నంలో గాలి నాణ్యత మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం, పోర్ట్ అధికారులు, అనుబంధ శాఖలు మరియు సమీప పరిశ్రమలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు అధ్యక్ష. ఇటీవలే గౌరవ సభ్యులు కూడా దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. ఇటీవలే ఓడరేవు ప్రాంతంలో మరియు దాని చుట్టుపక్కల గాలి నాణ్యత సమీక్షించడానికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అనుబంధ శాఖలు,
ప్రధాన పరిశ్రమలు మరియు ఏపీపీసీపీ నుంచి అంటే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. జూలై 10వ తారీఖున ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా స్పష్టంగా గాలి నాణ్యతని మెరుగుపరచడానికి విశాఖపట్నంలో ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలని దానిపైన షార్ట్ టర్మ్ మెజర్స్ అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ మెజర్స్ కూడా ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. దాని గురించి గౌరవ సభ్యులకి నేను వివరాలు అందిస్తాను. వంశీకృష్ణ